ఒక్క గంట పాటు వాన హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలను నిలువున ముంచెత్తింది. రాత్రి 9 నుంచి 10 గంటల వరకు నగర వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. ఒకే గంటలో 7 సెంటీమీటర్ల కుండపోత వాన కురిసింది. రాష్ట్రంపై అల్పపీడన ప్రభావం కొనసాగుతోంది. 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగాయి. వరదలతో చెరువులు, కుంటలు నిండిపోతున్నాయి. అటు భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగి పొర్లుతుండటంతో రైతులు సంతోషంగా ఉన్నారు. హైదరాబాద్ ను మరోసారి వర్షం ముంచెత్తింది. ఉదయం నుంచి కొంత గ్యాప్ ఇచ్చిన వర్షం రాత్రికి మళ్లీ దంచుకొట్టింది. సిటీలోని పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడింది. రోడ్లన్నీ జలమయం అవడంతో చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్ నిలిచిపోయింది. సిటీలో వర్షం పడొచ్చన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో అలర్ట్ అయ్యారు జీహెచ్ఎంసీ అధికారులు. అన్ని ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఒక్కసారిగా వర్షం పట్టడంతో కొన్ని చోట్ల గణేష్ శోభయాత్రకు ఇబ్బందులు తప్పలేదు. దక్షిణ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం, దీనికి తోడైన ఆవర్తనం, మరోవైపు చురుగ్గా కదులుతున్న రుతుపవనాలు. మొత్తానికి 2 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో 2 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా చిరుజల్లుల నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు, అంటే ఈ రోజు కంటే రేపు కొంచెం వర్షాలు పెరిగే అవకాశం ఉంది. ఇంకాను ఎల్లుండి కూడా కొంచెం వర్షాలు మామూలుగానే పడతాయి. అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఆ తర్వాత కొంచెం వర్షాలు తగ్గుముఖం పడతాయి. ఒక మోస్తరు వర్షాలు అంతటాను అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశము 3 రోజుల వరకు తెలంగాణలో ఉంది. రాష్ట్రంలోని ఆదిలాబాద్, మెదక్ జిల్లాల్లో భారీ వర్షం పడింది. కౌటాల, బోధ్ మండలాల్లో భారీ వర్షం కురిసింది. మెదక్ జిల్లాలో 3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. 2 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో కూడవెళ్లి వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. నిజామాబాద్ జిల్లాలోని నాలా ప్రాజెక్టుకు ఎగువ నుంచి నీళ్లు భారీగా వస్తుండటంతో 3 గేట్లు ఎత్తి నీటిని వదిలారు. ప్రజెంట్ కౌలాస్ నాలా ప్రజెంట్ కెపాసిటీ 1237 MCFT, ఫుల్ కెపాసిటీ కూడా 1237 MCFT. కర్ణాటక, మహారాష్ట్రలో కురిసిన వర్షాలతోనే మనకు ఇన్ఫ్లో వస్తున్నది. ప్రజెంట్ మనం మార్నింగ్ ఉదయం 6 గంటలకు ఒక గేట్ ద్వారా 571 క్యూసెస్ల వాటర్ వదిలినాము కింది దిగువకు. అల్పపీడన ప్రభావంతో వరంగల్ జిల్లాలో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. ఖమ్మం జిల్లాలోనూ కుండపోత వర్షం కురిసింది. చెర్ల మండలంలో తాలిపేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఛత్తీస్గఢ్, ఒడిషా నుంచి భారీగా వరద నీరు వస్తూ ఉండడంతో ప్రాజెక్టు 13 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలారు. నల్లగొండ, మహబూబ్ నగర్ జిల్లాలో భారీ వర్షానికి వరి పంట దెబ్బతింది. రాష్ట్ర వ్యాప్తంగా నల్లగొండ జిల్లాలో ఇప్పటి వరకు అత్యధిక వర్షపాతం నమోదైంది. 2 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో జిల్లాలోని చాలా ప్రాంతాలు నీట మునిగాయి. రంగారెడ్డి జిల్లాలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఫతేపూర్ బ్రిడ్జ్ దగ్గర మూసివాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. వికారాబాద్, నవాపేట్, బంటార మండలాల్లో మూసీ నది ఈ సీజన్లో 3వ ఉప్పొంగి ప్రవహిస్తోంది. మరో 2 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పడతాయంటున్న వాతావరణ శాఖ అధికారులు ఈ నెల 16 తర్వాత తగ్గే అవకాశం ఉందంటున్నారు. ఇక హైదరాబాద్ లో కురిసిన భారీ వర్షంపై మరిన్ని అప్డేట్స్ భరత్ అడిగి తెలుసుకుందాం. భరత్, చెప్పండి, హైదరాబాద్ లో రాత్రి 9 గంటల సమయంలో గంట పాటు కొట్టిన భారీ వర్ష ప్రభావం ఎలా కనిపిస్తోంది? ఇక హైదరాబాద్ లో కురిసిన భారీ వర్షంపై మరిన్ని వివరాలు భరత్ అడిగి తెలుసుకుందాం. భరత్, చెప్పండి, హైదరాబాద్ లో రాత్రి 9 గంటల సమయంలో గంట పాటు భారీ వర్షం కురిసింది. మరి వర్షం ప్రభావం ఎలా కనిపిస్తోంది? దీనికి ప్రధాన కారణం ఏంటంటే గత 3-4 రోజులుగా ఈ అల్పపీడనం అన్నది పూర్తిగా కోస్తాంధ్ర తీరం మీదే కేంద్రీకృతమైంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కోస్తాంధ్ర మీద కేంద్రీకృతమైంది. అయితే ఇవాళ ఉదయం ఇది తీరం దాటి కోస్తాంధ్ర వైపుగా ప్రయాణించింది. ఇవాళ సాయంత్రం తర్వాత కోస్తాంధ్ర నుంచి ఇది తెలంగాణ వైపుగా కదిలింది. ప్రస్తుతం అల్పపీడనం తెలంగాణ మీదుగా కేంద్రీకృతమైంది. అంటే సెంటర్ పాయింట్, అల్పపీడన సెంటర్ పాయింట్ ఇప్పుడు తెలంగాణ మీద ఉంది కాబట్టి
ఇప్పుడు భారీ నుంచి అతి భారీ వర్షాలు రాష్ట్రం అంతటా కురుస్తున్నాయి. ఎస్పెషల్లీ హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, నల్గొండ, మహబూబ్నగర్, ముఖ్యంగా దక్షిణ తెలంగాణ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఐఎండీ చెప్పేది ఏంటంటే ఇది తెలంగాణ మీద ఉన్నంత కాలం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అంటే 12 నుంచి 20 సెంటీమీటర్ల వర్షపాతం కూడా కొన్ని చోట్ల నమోదయ్యే అవకాశం ఉంది. రంగారెడ్డి జిల్లాలో అయితే ఇప్పటి వరకు రాత్రి 10 గంటల వరకు చూసుకుంటే కనుక అత్యధికంగా వికారాబాద్ లో 16 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఉదయం 8:30 నుంచి ఇప్పటి వరకు నమోదైన వర్షపాతం చూసుకుంటే 16 సెంటీమీటర్లు అత్యధికంగా నమోదైంది. రంగారెడ్డి జిల్లాలో చాలా చోట్ల కూడా పెద్దేముల్, అదేవిధంగా తాండూర్, ఇటువంటి చోట్ల అన్ని చోట్ల కూడా భారీ వర్షపాతాలు నమోదవుతున్నాయి. కీసర, ఈ చోట్ల అన్నిట్లో కూడా భారీ వర్షపాతాలు నమోదవుతున్నాయి. అదేవిధంగా హైదరాబాద్ లో కూడా 10 గంటల వరకు చూసుకుంటే ఉప్పల్లో 7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నిజానికి ఉదయం నుంచి హైదరాబాద్ లో వర్షం పడలేదు, మబ్బులు మాత్రమే ఉన్నాయి. రేపు వినాయక నిమజ్జనం ఉంది కాబట్టి వర్షం ఇక్కడ పడకుంటే బాగుంటుందని చాలా మంది కూడా కోరుకున్నారు. ఎందుకంటే నిమజ్జనానికి ఇబ్బందులు ఎదురవుతాయి, వర్షాల వల్ల మళ్ళీ రోడ్లు డ్యామేజ్ అయినా ఇబ్బందులు ఎదురవుతాయి అనుకున్నారు. బట్ రాత్రి 8:30 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా వర్షం ఆరంభమైంది. ముఖ్యంగా ఈ ఉప్పల్, అదేవిధంగా మల్కాజ్గిరి, సికింద్రాబాద్ ఇటువైపు వర్షాల తీవ్రత ఎక్కువ ఉంది. గచ్చిబౌలి కానీ, జూబ్లీ హిల్స్, షేక్పేట అటువైపు చాలా తక్కువ ఉంది. బట్ వర్షానికి సంబంధించిన తీవ్రత ఇటువైపు చాలా ఎక్కువ ఉంది. ప్రస్తుతానికైతే ఉప్పల్లో 7 సెంటీమీటర్ల వర్షపాతం అత్యధికంగా నమోదైంది. ఈ రాత్రి కూడా తెలంగాణ అంతటా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు అల్పపీడనం పూర్తిగా తెలంగాణ మీదే, తెలంగాణ సెంటర్ గా ఉంది కాబట్టి ఇది తెలంగాణ మీద అల్పపీడనం ఉన్నంత కాలం ఈ వర్షాలు కొనసాగుతాయి. వాతావరణ శాఖ ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఇది తెలంగాణ నుంచి కదిలి మరాఠ్వాడా, నార్త్ కర్ణాటక వైపు వెళితే గనక కొంత వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. అయినప్పటికీ రేపు కూడా భారీ వర్షాలు పాసిబుల్ అయ్యే అవకాశం ఉంది. తెలంగాణలో రేపు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు. స్పందన. థ్యాంక్ యూ భరత్.